హలో హైదరాబాద్ ఈ ఇయర్ 2025 లో మన ఖైరతాబాద్ గణేష్ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయి. లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే మన గణేశుడు 70 అడుగుల ఎత్తులో ఉండే అంత హైట్ లో చేశారు. మరి ఈ ఇయర్ ఒక అడుగు తగ్గించి 69 ఫీట్ లో అయితే తయారు చేస్తున్నారు. ఒకసారి మనం చూసుకుందాం వర్క్స్ ఎక్కడి వరకు వచ్చాయి, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏ మెటీరియల్ యూజ్ చేస్తున్నారు అని. ఈ ఇయర్ అయితే విశ్వశాంతి మహాశక్తి గణపతిగా మన కళ్ళ ముందుకి రాబోతున్నారు. మీరు చూసుకోవచ్చు ఇక్కడ మండపం డెకరేషన్ మొత్తం అయితే ఇలా ఉంటుంది. మరి గణేశుని కింద అయితే శ్రీ జగన్నాథ స్వామి మరియు శ్రీ లలిత త్రిపుర సుందరిగా వాళ్ళిద్దరు అయితే పెడుతున్నారు. మరి ఇంకొక రైట్ సైడ్ ఇంకొక మండపం అయితే మనం చేస్తున్నారు. మీరు చూసుకోవచ్చు శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి. మరియు లెఫ్ట్ సైడ్ లో ఉన్న మండపంలో మనం చూసుకుంటే శ్రీ గజ్జలమ్మ దేవి. ఒక్కసారి మొత్తం ఒక్కసారి చూసుకోండి ఎంత చక్కగా కనిపిస్తుందో. మరి ఈ ఇయర్ అయితే 27 ఇయర్స్ అవుతుంది మన గణేశుని పెట్టి. మనం చూసుకోవచ్చు 70 ఇయర్స్ అవుతుంది మనకి. ఈ ఇయర్ 2025 కి 71 ఇయర్స్ అవుతుంది మనకు హైదరాబాద్ గణేశుని పెట్టి. అయితే ఎవ్రీ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా మనకు హైదరాబాద్ గణేష్ ఓన్లీ మట్టి మరియు న్యాచురల్ మెటీరియల్స్ యూజ్ చేసి మనకు హైదరాబాద్ గణేశుని తయారు చేస్తున్నారు. ఒకసారి చూసుకుందాం వర్క్స్ ఎక్కడి వరకు వచ్చాయి ఏంటి అని. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా కట్టలు, ఇవన్నీ అయితే నర్సాపూర్ నుంచి తెప్పించారు. ఇంత పొడవాటి కట్టలు ఇవన్నీ మన గణేశుని మండపంకి అయితే యూజ్ చేస్తారు. ఒక్కసారి చూసుకోండి వీటి విడ్త్ మరియు లెంత్ ఎంత పెద్దగా ఉందో. అంత లోడ్ ని ఆపడానికి అందుకే ఇంత అక్కడ నుంచి మన కట్టలు అయితే తెప్పిస్తున్నారు. పెద్ద మండపం వేయడానికి అయితే వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఒకసారి మనం చూడొచ్చు వర్క్స్ అయితే ఎక్కడి వరకు వచ్చాయని. మనకు తెలిసిందే మండపాన్ని చేయడానికి అయితే 4 పోల్స్ కావాలి. ఆ 4 పోల్స్ ఎలా తయారు చేస్తున్నారు ఒక్కసారి చూద్దాం. 2 కట్టలని జాయిన్ చేసి చూస్తున్నారు కదా వర్కర్స్ అయితే ఎలా వర్క్ చేస్తున్నారు. ఆ 2 కట్టలని కలిపి ఒక్కసారి చూసుకోండి 2 కట్టలని ఎలా జాయిన్ చేస్తున్నారు. ఎందుకంటే అంత లోడ్ అది ఆపాలి కాబట్టి. ఒక్కసారి చూడండి మన హైదరాబాద్ గణేష్ మరియు మండపాన్ని మొత్తం కావాలంటే ఎన్ని కట్టలు ఎంత సామాన్ అయితే మనకి కావాల్సి ఉంటుందో. మండపం వేసే టీం అయితే ఇక్కడ వరకు అయిపోయిందండి. మరి వెల్డింగ్ టీం ఎక్కడి వరకు వచ్చిందో ఒకసారి చూసుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదా బేస్, ఇదే మన గణేశుని నించునే మెయిన్ బేస్ అండి. మొత్తం ఓవరాల్ లోడ్ ఇక్కడే పడుతుంది. మరియు ఒక్కసారి పైన చూసుకుంటే మన గణేశుడు స్టేబుల్ గా ఉండాలంటే ఇదే మనకి మేల్ పోల్ లాగా ఉంటుంది. దీని హైట్ వచ్చేసి 79 ఫీట్ ఉంటుందండి. మీకు వెనకాల చూడొచ్చు ఇది మొత్తం బ్యాక్ రోప్ కింద మన గణేశునికి అయితే సపోర్ట్ గా ఉంటుంది. ఇది మొత్తం స్టీల్ తోనే చేస్తున్నారు. ఒకసారి చూడండి వర్కర్స్ ఎంత శ్రద్ధగా చేస్తున్నారు. ఒక్కసారి వర్కర్స్ చూడండి ఎంత కష్టపడుతున్నారు. అంత హైట్ లో చేయడం అంటే నిజంగా గ్రేట్ జాబ్ అనే చెప్పాలి. వర్షంలో కూడా ఎంత కష్టపడడం నిజంగా నాట్ సింపుల్ అండి. అక్కడ చూస్తున్నారు కదా అది అనేది మన లాస్ట్ డేకి అయితే చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మన గణేశుని దీనికైతే హోల్ చేస్తారండి. ఈ హోల్ తో మన క్రేన్ కి అయితే అటాచ్ చేస్తారు. ఈ వెయిట్ మొత్తం ఈ దీనిపైనే పడుతుంది. సో ఓన్లీ దీని సపోర్ట్ తోని క్రేన్ అయితే జాయిన్ చేస్తారు. ఆ క్రేన్ మొత్తం వెయిట్ లిఫ్ట్ చేయడానికి ఇదైతే మెయిన్ గా యూజ్ అవుతుంది. ఒక్కసారి ఈ డ్రెస్సెస్ చూసుకోండి. మనం లాస్ట్ ఇయర్ కనుక చూస్తే ఇప్పటి వరకు అయితే వర్క్స్ అయితే చాలా తక్కువ అయిపోయాయి. మరి ఈ ఇయర్ అయితే చాలా తొందర వేసేస్తున్నారు. ఎందుకంటే అంత మంది భక్తులు ముందుగానే వచ్చేస్తున్నారు మనకు హైదరాబాద్ గణేశుని దర్శనం చేసుకోవడానికి. చూడొచ్చు ఎంత తొందరగా వర్క్స్ అయితే అయిపోతున్నాయో. మనం చూసుకోవచ్చు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఈ హైదరాబాద్ కమిటీ సభ్యులండి. ఈ వర్క్స్ మొత్తం వాళ్ళైతే చూసుకుంటారు. ఒకసారి డీటెయిల్ గా చూసుకుంటే ఈయన చూస్తున్నారు కదా మన హైదరాబాద్ గణేశుని మొదటిగా స్టార్ట్ చేసింది అయితే ఈయనే. ఒక్కసారి చూసుకుందాం మొదటిసారి గణేశుని మరియు ఇప్పటి వరకు గణేశుని ఎలా ఉన్నారు అని. ఒక్కసారి అక్కడ చూసుకోండి మనకి ఇక్కడ నుంచి అయితే 1954 నుంచి అయితే మన గణేశుని పెడుతున్నారు. పిక్చర్స్ అయితే క్లియర్ లేవు కానీ మీకైతే కనిపిస్తుంది. ఒకసారి చూడండి బ్లాక్ అండ్ వైట్ లో అయితే తీశారు. అప్పటి నుంచి మన గణేష్ ఇంత ప్రత్యేక మన హైదరాబాద్ లోనే కాదండి మన తెలంగాణ మొత్తంలో మన ఇండియా మొత్తంలో మన హైదరాబాద్ గణేశునికి చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే మన భారతదేశం మొత్తంలోనే మన హైదరాబాద్ గణేష్ ద టాలెస్ట్ గణేష్ అని ప్రసిద్ధి పొందాడు. ఇక్కడ చూసుకుంటే ప్రతి ఇయర్ మనకి ఒక్కొక్క రూపంలో మన హైదరాబాద్ గణేశుని మనకి దర్శనం ఇస్తున్నాడు. ఎంత చక్కగా ఉంది ఒక్కసారి చూసుకోండి. హైదరాబాద్ గణేష్ మాత్రమే కాదండి హైదరాబాద్ గణేశుని లడ్డు కూడా అంతే ప్రత్యేకం. ఎందుకంటే అంత హైట్ ఉన్న వినాయకుడి లడ్డు ఎంత బరువుగా ఉంటుంది. దానికోసం ఎంత మంది వేలం పాట పాడతారు మీకు కూడా తెలుసు.
చూడొచ్చు మనకి ఖైరతాబాద్ గణేష్ మాక్సిమం నించోనే బిల్డ్ చేస్తారు, ఎందుకంటే కూర్చొని అంత హైట్ లేపడానికి సాధ్యం కాదు కాబట్టి మాక్సిమం నించోనే మన ఖైరతాబాద్ గణేష్ అయితే మనకి దర్శనం ఇచ్చారు. మీరు ఒకవేళ లాస్ట్ ఇయర్స్ గణేష్ మీకు చూడాలనిపిస్తే మన ఖైరతాబాద్ గణేష్ ఇటు లెఫ్ట్ సైడ్ లోనే మీకు ఇవన్నీ కనిపిస్తాయి. ఒక మండపంలో 1954 నుంచి ఆల్మోస్ట్ 2017 వరకు గణేష్ రూపాలన్నీ ఇక్కడ ఉంచారు. ఇదండి ఈ రోజు వరకు అప్డేట్స్. మన ఖైరతాబాద్ గణేష్ని ప్రతి డే అప్డేట్స్ అయితే మీ కళ్ళ ముందరికి వచ్చాం, అది కూడా ప్రతిరోజు. మీకు కూడా అప్డేట్స్ చూడాలని ఉంటే మన హైదరాబాదీ ఎక్స్ప్లోరర్ పేజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.